అందరికీ నమస్కారం. గుడికి వెళ్ళినప్పుడు దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతారో మీకు తెలుసా? దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయని తప్పనిసరిగా కొడుతూ ఉంటారు. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడిచిపెడుతున్నామని అర్థం. లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనస్సును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని ప్రార్థిస్తున్నట్లు అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. కొబ్బరికాయ అంటేనే మానవ శరీరం. బోండం పైనున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకు మనలోని ఎముకలు, కొబ్బరే ధాతువులు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణధారం. కాయ కలిగిన 3 కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు. ఈ విధంగా అంత శ్రేష్టమైంది కాబట్టే కొబ్బరికాయను గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొడుతూ ఉంటారు.